హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం మొక్కజొన్నతో ఎలా వడలు చేసుకోవాలో చూద్దాం. రోజు చేసే వడల్లా కాకుండా ఇలా డిఫరెంట్‌గా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకెందుకు ఆలస్యం, ఎలా తయారు చేయాలో చూసేద్దామా? అందుకోసం ఇలా మొక్కజొన్న కంకిని బాగా ముదిరి ఉన్న దాన్ని తీసుకొని దానిపైన ఉన్న తొక్కంతా తీసివేసేసి వాటిని గింజలన్నీ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ గింజలన్నింటిని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా కాకుండా కొంచెం బరకగా ఉండేలాగా మిక్సీ చేసుకుందాం. చూసారా, ఇలా మిక్సీ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం 1 కప్పు బియ్యపిండిని, అలాగే 3/4 కప్పు శనగపిండిని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే 1 కప్పు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని, అలాగే సన్నగా కట్ చేసుకుని ఉంచుకున్న క్యాప్సికమ్ని యాడ్ చేసుకుందాం. మీ దగ్గర క్యాప్సికమ్ లేకపోతే మీరు పచ్చిమిర్చి యాడ్ చేసేసుకోండి. అలాగే సన్నగా తురిగి పెట్టుకున్న క్యారెట్ని కూడా యాడ్ చేసుకున్నాను. ఇందులోనే కొంచెం జీలకర్రని, అలాగే 1.5 టీ స్పూన్ సాల్ట్ని, అది మీ టేస్ట్కి తగినంత చూసుకొని వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న కరివేపాకుని యాడ్ చేసుకొని వీటిని బాగా మిక్స్ చేసుకున్నాను. చూసారా, ఇలా మిక్స్ చేసుకొని వడపిండి రెడీ చేసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెనం పెట్టి ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రైకి రెడీ చేసుకున్నాను. ఈ వడపిండిని చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని ఇలా ఒక ప్లాస్టిక్ పేపర్ని తేమతో తుడిచి దాని మీద వడ తట్టుకుంటున్నాను. చూసారా, ఇలా వడ చేసుకున్నాను. ఇది మసాలా వడ కాబట్టి నేను హోల్ పెట్టట్లేదండి. దీన్ని నెమ్మదిగా తీసుకొని ఆయిల్లో వదులుకున్నాను. అంతేనండి, ఇలాగా అన్నీ మొత్తం పిండి అంతా నెమ్మదిగా చేసుకుంటూ వడలు చేసేసాను. చూడండి, ఇలా ఎర్రగా కాలిన తర్వాత రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. మంటని మీడియం టు హై ఫ్లేమ్లోనే ఉంచుకుందాం. ఇవి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి. చాలా మొక్కజొన్న అంటే అందరికీ తెలుసు కదా, చాలా హెల్దీ అనేసి. సో చిన్నపిల్లలు మొక్కజొన్నని డైరెక్ట్గా తినమంటే అంత లైక్ చేయరు. అలాంటి వాళ్ళకి ఇలా వడలు చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తినేస్తారు. అంతేనండి, ఎంతో ఈజీగా రెడీ అయిపోయే మొక్కజొన్న వడలు రెడీ అయిపోయినట్టే. దీనిని రెడ్ చట్నీతో సర్వ్ చేసుకున్నాను. ఈవినింగ్ టైం కాబట్టి కాఫీతో ఇచ్చేసుకున్నానండి. అంతేనండి. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.